ఉద్యమ ఎత్తుగడల మధ్య, రాజకీయ ఎత్తుగడల మధ్య, ప్రజలకు ఉద్యమానికి మధ్య లింక్గా పనిచేస్తున్న ఒక ప్రముఖ పక్షం విశ్లేషకుల పక్షం. ఇప్పుడు ఉద్యమాన్ని అనాలిసిస్ చేస్తున్న ఈ విశ్లేషకులందరిలోనూ ముక్కుసూటి విశ్లేషకుడిగా పేరుండి చాలా ప్రముఖంగా ప్రజలందరి పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న వ్యక్తిగా పేరున్న విశ్లేషకులు గంటా చక్రపాణి గారితో గోల్కొండ డైలీ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుతం విశ్లేషకులు అనే ఒక కొత్త వ్యవస్థ ఒకటి ఈ మధ్య బాగా డెవలప్ అయింది. ఈ విశ్లేషకులు ఉద్యమానికి చేస్తున్న మేలేంటి, ప్రజల పక్షాన వినిపిస్తున్న మాట ఎలాంటిది సార్? అంటే ముఖ్యంగా మనకి దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో విశ్లేషకులు అనేటువంటి ఒక కేటగిరీ టెలివిజన్లో ఇంతకుముందు యాంకర్లు, న్యూస్ రీడర్లు ఇట్లాంటిదే కనబడేది. కానీ ఈ మధ్య కాలంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి కొత్తగా విశ్లేషకులకు సంబంధించినటువంటి పాత్ర పెరిగింది. అంటే కొత్తగా ఆ పాత్ర వచ్చింది. గతంలో ఏదైనా టెలివిజన్ ప్యాకేజీలు చేసేటప్పుడు, స్పెషల్ స్టోరీస్ చేసేటప్పుడు ఒపీనియన్స్ తీసుకునే వాళ్ళు, కానీ విశ్లేషకులను కూర్చోబెట్టి విశ్లేషకుల ద్వారా చర్చ అనేది జరగలేదు. అంటే ఇది లైవ్ టీవీ పెరిగిన నేపథ్యంలో వచ్చిన డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. లైవ్ టీవీ పెరగడం ఒకటి, పొలిటికల్ యాక్టివిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెరగడం, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, లేదా అంతకంటే ముందు ఎన్నికల దీన్ని తీసుకున్నా కూడా 2009 ఎన్నికలు అనుకోండి, లేదా అంతకంటే ముందు ఇంకా చెప్పాలని అంటే తెలంగాణ వాదము అనేది కొంత బలపడి ఇది వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా 2009 నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఛానళ్ళు విశ్లేషకులకు సంబంధించినటువంటి పాత్రను గుర్తించడం, లేదా విశ్లేషకులని పిలవడం ఆ చర్చలోకి, ఆ చర్చల్ని లైవ్గా ప్రసారం చేయడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు సమస్య ఏమవుతుందంటే మీడియా గురించి కొంత మాట్లాడుకోవాలి మనం. అంటే మొన్నటి వరకు కూడా ఒకటి 2 సంవత్సరాల క్రితం వరకు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండే మీడియా కానీ, లేదా తెలంగాణ వాళ్ళ మీడియా కానీ లేదు. ఇప్పుడిప్పుడు అటువంటి తెలంగాణ మీడియా ఒకటి వస్తుంది. అది వాళ్ళ మీరు ఎట్లాగైతే గోల్కొండ ఛానల్ అనేది, గోల్కొండ టీవీ అనేటువంటి దాంతో ఒక కొంత తెలంగాణకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం ప్రపంచానికి పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కొన్ని న్యూస్ ఛానల్స్, టీ న్యూస్ కానీ, లేదా ఇంకోటి కానీ, అంతకుముందు రాజ్ న్యూస్ కానీ, ఇట్లా ఇవి రావడం అనేది ఇటీవల మొదలైంది. కానీ మొత్తం తెలుగు పత్రికా రంగం కానీ, తెలుగు టెలివిజన్ రంగం కానీ పూర్తిగా ఆంధ్ర పెట్టుబడి చేతిలో మాత్రమే ఉంది. ఇప్పుడే కాదు, 60 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా కూడా ఎప్పుడు తెలంగాణ పెట్టుబడితో, తెలంగాణ వాళ్ళతో వచ్చినటువంటి ఛానల్ కానీ, పత్రిక కానీ ఎక్కువ కాలం నిలబడలేదు. అసలు రాలేదు. ఫస్ట్ వచ్చినవి కూడా ఎక్కువ కాలం నిలబడేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి. అటువంటి ఎంటర్ప్రైనర్స్ కూడా తెలంగాణలో లేకుండా ఉన్నారు. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలంగాణ మూమెంట్ వచ్చింది. అప్పటికి HMTV లేదు, టీ న్యూస్ లేదు, లేకపోతే మీలాంటి వెబ్ బేస్డ్ జర్నలిజం లేదు. ఇవేవి లేనప్పుడు కేవలం ఆంధ్ర ఛానల్స్, అంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఛానల్స్ మాత్రమే ఉండేటువంటి సమాచార వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆ టైంలో తెలంగాణ వార్తలను చదివే పద్ధతి, తెలంగాణ సమాచారాన్ని చెప్పే పద్ధతి, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ కార్యక్రమాల గురించి విశ్లేషించే పద్ధతి భిన్నంగా ఉండేది. అంటే వాళ్ళ ఓరియంటేషన్తో మాత్రమే దాన్ని చెప్పేటువంటి వాళ్ళు. సో అటువంటి స్థానంలో విశ్లేషకులను తీసుకురావడం అనేది, లేదా వాళ్ళు చెప్పడానికి వీలుగానటువంటి విషయాలు, లేదా చెప్పలేనటువంటి విషయాలు, లేదా చెప్పడానికి ఇష్టం లేనటువంటి విషయాల్ని చెప్పడానికి విశ్లేషకుల పాత్ర వల్ల అవకాశం వచ్చింది. సరే, అక్కడ కూడా మళ్ళీ సమస్య ఏమిటంటే ఆ విశ్లేషకుల్లో కూడా చాలామంది మొదట్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళనే విశ్లేషకులు అనేవాళ్ళు. కేవలం మన ఒపీనియన్ తీసుకునే వాళ్ళు, కానీ ఒక రాజకీయ విశ్లేషకుడనో లేకపోతే ఇంకోటనో సంబోధించేవాళ్ళు కాదు. చాలామంది యాంకర్లు దాన్ని ఇష్టపడకపోగా ఇంకో రకంగా చెప్పేవాళ్ళు. అట్లా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా మీకు? అంటే చాలా జరిగినాయి. నిజానికంటే నేను తెలుగు టెలివిజన్లో ఉన్న అనుభవాలు, అంటే తెలంగాణ వాడిగా కావచ్చు, లేకపోతే ఇంకొక రకంగా కావచ్చు, చాలా రకమైనటువంటి వివక్ష ధోరణి అనేది మనకు కనబడుతుంది టీవీ ఛానల్స్లో. వాళ్ళు ఏదో మనం చెప్తున్నటువంటి అభిప్రాయాలను మనతోటి విభేదించేటువంటి, అంటే లైవ్లోనే విభేదించినటువంటి యాంకర్లు ఉన్నారు. వాళ్ళను కూడా నేను గమనించినటువంటి సందర్భాలని. సో అట్లాంటి నేపథ్యంలో ఉద్యమానికి కొద్దో గొప్ప ఉపయోగపడాలనేటువంటి ప్రయత్నం చేయడం ఒక రకంగా కత్తి మీద సాములాగా ఉండేది. ఎందుకంటే మనం కూర్చున్నటువంటి ఛానల్ ఆంధ్ర పెట్టుబడిదారుల ఛానల్, మనతో మాట్లాడుతున్నటువంటి యాంకరు ఆంధ్ర యాంకరు, మన చుట్టూ ప్యానల్లో ఉండేటువంటి 2, 3, 4 అంటే వాళ్ళందరూ ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఇంతమందిలో మనం ఒకళ్ళం తెలంగాణకు సంబంధించినటువంటి వాదాన్ని
సమయోచితంగా వాళ్లకు అనుకూలమైనటువంటి అంటే ఆ ఛానల్ ఫ్రేమ్వర్క్లో ఆ పరిభాషలో మాట్లాడాలి. అంటే ఇది నిజంగా కొన్ని సందర్భాల్లో చాలా ఇరిటేటింగ్గా కూడా ఉండేది. ఎందుకంటే ఆ సభ్యత సంస్కారం అటువంటి ఇది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు ఉండరు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నోటికి ఏదైతే అది మాట్లాడుతుంటారో దాన్ని మనం అదే స్థాయిలో ఖండించేటువంటి స్వేచ్ఛ కానీ అవకాశం కానీ లైవ్లో ఉండేది కాదు. సో అట్లా చాలా ఒత్తిడి ఏర్పడలేదు. అంటే ఉద్యమాన్ని బట్టే ధైర్యం వస్తుంది జనరల్గా కూడా. బిగినింగ్లో అంటే నేను దాదాపు 6-7 సంవత్సరాల నుంచి అంటే దీంతో సంబంధం లేకుండానే మిగతా విశ్లేషణ అనేది ఎప్పుడు మొదలైంది అప్పటి నుంచి ఉన్నాం. నాగేశ్వర గారు, నేను ఇద్దరమే దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలలో వి ప్రకాష్ లాంటి వారు. నిజానికి ప్రధానంగా వి ప్రకాష్ 2 పాత్రలను పోషించేవాడు. ఇటు పూర్తి స్థాయి యాక్టివ్ తెలంగాణ వాదిగా ఉండేవాడు, ఉద్యమాల్లో ఉండేవాడు, అదేవిధంగా విశ్లేషకుడుగా కూడా ఉండేటువంటి వాడు. కొంతకాలం దేవులపల్లి అమర్ కూడా ఇటువంటి విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలలో విశ్లేషకుడుగా వచ్చిన సందర్భం. తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఛానల్స్లో చేరిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సో ఇటువంటి వాతావరణంలో తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి మనం ఏ రకంగా దోహదపడతాం అని అంటే నిజంగానే మనం ఉద్యమకారులం కాదు. నేనైతే ఉద్యమకారుని కాదు. కాబట్టి నేనేమనుకున్నానంటే తెలంగాణ ఉద్యమం అనేది ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక జన్మ హక్కు లాంటి ఆకాంక్ష. కాబట్టి అంటే ప్రతి తెలంగాణవాది ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో కనీసం మనం ఒక అనుసంధానకర్తగానైనా ఉండగలగాలి, లేదా అట్లీస్ట్ ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఇక్కడ ఉన్నటువంటి ఫోరం ద్వారా, ఈ ఫోరం ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఒకే లక్ష్యం తప్ప తెలంగాణ రాజకీయాల గురించి కానీ, అంతర్గత విషయాల గురించి కానీ, మిగతా వాటి గురించి కానీ పెద్దగా నేను వాటి జోలికి పోలేదు. కానీ విశ్లేషకుడిగా విశ్లేషకులకు సంబంధించిన ఎవరైనా సరే విశ్లేషకుల పాత్ర అనేది ఎందుకంటే విశ్లేషకులకు పరిమితమైనటువంటి పరిధి ఉంటుంది. మిగతా వాళ్ళలాగా ఒక యాక్టివిస్ట్ లాగా మాట్లాడడానికి ఉండదు, ఒక పొలిటికల్ పార్టీ లాగా మాట్లాడడానికి ఉండదు, లేదా ఒక ఉద్యమకారుడు లాగానే పూర్తిగా నేను ఇట్లా నిర్ణయాలు ప్రకటించడానికి ఉండదు. తెలంగాణ ఆకాంక్షకు సంబంధించి, ఉద్యమానికి సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి వీటన్నిటిని మనం అనుసంధానం చేసుకొని దాన్ని ఏ రూపంలో ప్రజెంట్ చేయగలగాల అనేటట్టుగా మనం ప్రజెంట్ చేయాలి. అది మన ఇష్టం వచ్చినట్టు ప్రజెంట్ చేసి దాని ప్రకారం ఉద్యమం పోద్దని ప్రకటించే స్వేచ్ఛ హక్కు మనకు ఉండవు. కాబట్టి అటు వాళ్ళను సమన్వయపరచుకోవాలి, ఆలోచనలు సమన్వయపరచుకోవాలి, ఉద్యమకారులను అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ని సమన్వయపరచుకోవాలి. అట్ ద సేమ్ టైం మన ప్యానెల్లో ఉండేటువంటి ఈ నలుగురిని సమన్వయపరచాలి. ఇవన్నిటితో పాటు యాంకర్ని కూడా సాటిస్ఫై చేయాలి. అంటే యాంకర్ని కూడా ఆయన యాంకర్స్కి చాలా ఇగో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే అడిగేవాడికి చెప్పేవాడు లోకు అన్నట్టు అడిగే స్థానంలో కూర్చుంటాడు కాబట్టి ఏమైనా మాట్లాడతాడు, ఏదైనా అడుగుతాడు. కాబట్టి ఆయనను నొప్పించకుండా, ఆయనను ఇది చేయకుండా మన వాదాన్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయడానికి చేయాల్సినటువంటి బాధ్యత విశ్లేషకుల మీద ఉంటుంది. ఇటువంటి ప్రయత్నం చాలా జరిగింది 5 సంవత్సరాలలో, 4 సంవత్సరాలలో. ముఖ్యంగా దీనిలో వ్యక్తిగత విశ్లేషణ ఎంతవరకు ఉంటుంది? ప్లస్ మీరు ఉద్యమాన్ని చూస్తూ లేదా ప్రజల్లో కొన్ని బయటికి రాని సెక్షన్స్తో లింక్ ఉన్న వ్యక్తులుగా మీరు వాళ్ళని ఎంతవరకు రిప్రజెంట్ చేయగలుగుతున్నారు అది చెప్పండి. అంటే నిజానికి ఎవరికైనా సరే, ఏ ఉద్యమకారుడికైనా సరే ప్రజలతో ఉన్నటువంటి నిరంతర సంభాషణ, ప్రజలతో ఉన్నటువంటి సాహచర్యం, ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం, ప్రజల్లో తిరగడం, చూడడం, వాళ్ళ ఆకాంక్షలు తెలుసుకోవడం ద్వారానే జ్ఞానం వస్తుంది. తెలంగాణకు సంబంధించిన పరిజ్ఞానం కూడా కేవలం పుస్తకాలు చదువుతానో లేకపోతే జీవోలు చదువుతానో రాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఎట్లా ఉంది, ప్రజల ఆకాంక్షలు ఏ రకంగా ఉన్నాయి, అవి ఏ రకంగా కార్యాచరణలోకి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యమానికి సంబంధించినంతవరకు ఈ 3 సంవత్సరాలలో అట్లా ఎడ్యుకేట్ అయిందే ఎక్కువ. మనం అంతకుముందు చదువుకున్న దానికి, అంతకుముందు నేర్చుకున్న దానికి, అంతకుముందు ఉద్యమాలు ఎట్లా ఉంటాయనుకున్న దానికి తెలంగాణ ఉద్యమం అనేది ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ ప్రక్రియని ఆవిష్కరించింది. గతంలో ఉద్యమాలలో ఎన్నడూ ప్రపంచంలోనే చాలా మేము టీచ్ కూడా చేస్తాం సామాజిక ఉద్యమాలని లేకపోతే సోషల్ మూమెంట్స్ని. కానీ ప్రపంచంలో ఏ ఉద్యమాలలో లేని వైవిధ్యత ఉండి అదే క్రమంలో ఏ ఉద్యమాల్లో లేనటువంటి ఐకమత్యం కూడా తెలంగాణ ఉద్యమంలో కనబడి. అంటే సాధారణంగా గిరిజన ఉద్యమాలు అంటే ఒక గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద సెలెక్టివ్గా ఒకటే కమ్యూనిటీ తోటి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. రైతులకు సంబంధించి ఒకటే ఎజెండా తోటి పోతూ ఉంటాయి. మహిళలు అయితే ఒకే జెండర్, ఒకే ఆలోచనతో పోతూ ఉంటాయి. కానీ తెలంగాణ అనేది ఒక వైవిధ్యం ఉన్నటువంటి కమ్యూనిటీ, డైవర్సిఫైడ్ సొసైటీ. ఇటువంటి డైవర్సిటీస్ ఉన్నటువంటి సొసైటీ నుంచి ఒక యునైటెడ్ ఎజెండా ఎమర్జ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఎమర్జ్ అవ్వడమే కాకుండా ఎమర్జ్ అవుతున్నటువంటి ప్రాసెస్లో ఉద్యమం తీసుకొచ్చినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫామ్స్ ఇంకా అద్భుతం.
నిజానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ జేఏసీ కానీ లేదా తెలంగాణ ఉద్యమం మొత్తంగా బతుకమ్మ ఆడాలని చెప్పింది. అంటే నిజానికి కొత్తలో చాలామంది విమర్శించిన, మరి బతుకమ్మ ఆడడం మీద ఉద్యమం అంటే యుద్ధం చేయాలా, లేకపోతే ఏదో చేయాలా, లేకపోతే ఇట్లా బంధులు పెట్టాలి, ఇది అని బతుకమ్మ ఆడితే ఉద్యమం ఎట్లా? సంస్కృతి రియోన్ చేసుకోవడం అది ఒక్కటే ఉద్యమకారులు చెప్పింది ఏంటంటే అది సంస్కృతిని రియోన్ చేసుకోవడము, మళ్ళీ మనం మన సంస్కృతిని ప్రొజెక్ట్ చేయడము, దానికి ఒక పబ్లిసిటీ పాపులారిటీ తీసుకురావడం, ప్లస్ లేడీస్ని మళ్ళీ ఉద్యమంలోకి తీసుకురావడం, ఇదంతా ఒక పార్శ్వం. కానీ దీనికంటే డీపర్ కాన్సిక్వెన్సెస్ అనేటివి దానివల్ల జరిగినాయి. ముఖ్యంగా బతుకమ్మ అనేది తెలంగాణలో, ముఖ్యంగా మా జిల్లాలో, నార్త్ తెలంగాణ చాలా ప్లేసెస్లో దళితులు బీసీలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి బతుకమ్మ ఆడడం మీద. ఈవెన్ బతుకమ్మ అనేది కామన్ ప్లేస్లో ఆడే అవకాశం లేకపోయాయి. ఏ వాడలో ఏ కులం వాళ్ళు ఆ కులం బతుకమ్మను మాత్రమే ఆడేవాళ్ళు. అంటే విత్ ఇన్ ది కాస్ట్ బతుకమ్మ ఆడేవాళ్ళు. దానిలో కూడా సెగ్రిగేషన్ ఉండేది, దానిలో కూడా కాస్టిజం ఉండేది. మాకు మా ఊరు దగ్గర ఒక పెద్ద వాగు ఉండే, ఇళ్ళ దగ్గర ఆడిన తర్వాత అందరు తీసుకెళ్ళి మళ్ళీ వాగులో వెళ్ళి ఆ వాగు ఇసుకలో కూడా ఆడేవాళ్ళు. కానీ ఆ వాగు ఇసుకలో కూడా మీరు బయట నుంచి చూస్తే ఒక 30 బతుకమ్మలు కనబడేవి, 30 గ్రూపులు కనబడేవి, ఒకరు. ఈ 30 గ్రూపులు ఏంటి అని అంటే 30 కులాలు అనేది మనకు చాలా సింపుల్గా అర్థమయ్యేది. ఇది మాకు చైల్డ్హుడ్లో చాలా ఫిక్స్డ్ మెమరీగా ఉన్న దృశ్యం ఇది. అంటే చిన్నప్పుడు బతుకమ్మలు ఆడడం అంటే వాగులో నిండా ఒక 30 గ్రూపులు 30 గుంపులుగా బతుకమ్మలు ఆడేటి, వాళ్ళలో వాళ్ళే పంచుకునేవాళ్ళు, వాళ్ళలో వాళ్ళే ఆడుకునేవాళ్ళు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చాలా ఊర్లలోకి వెళ్ళాను. ఇది జరుగుతున్నప్పుడు రోడ్డు ద్వారా కొంచెం చూడడానికి అట్లా విలేజ్లో ఉన్న అందరూ వచ్చి ఒక దగ్గర, అక్కడ కాస్ట్కి సంబంధించినటువంటి గొడవ కానీ లేకపోతే ఇంకోటి కానీ బీసీ కానీ ఎస్సీ ఇటువంటిది ఏమీ లేదు. అందరూ తెలంగాణ ఆకాంక్ష కోసం ఒకటే చోట నిలబడి ఆడడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంటే తాత్కాలికంగానైనా సరే, లేకపోతే ఆ ఫేజ్ వరకు అయినా సరే, మనం కులం మతం ఇవన్నీ మర్చిపోయి ఒకటే చోట ఒకటే రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ని తీసుకురావడం అనేది ఒక గొప్ప విజయం కింద చెప్పుకోవచ్చు. అట్లాగే వీళ్ళు వంట వార్పు ప్రోగ్రాం చేసినారు. తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా కూడా కాస్టిజం అనేది చాలా భయంకరంగా ఉన్నది. వెలమ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఫ్యూడల్ కాస్ట్స్ అన్ని ఆ కాస్టిజంని అమలు జరుపుతున్నాయి, అంటరానితనాన్ని అమలు జరుపుతున్నాయి. అందరి ఇళ్లలో ఒకరు పోయి భోజనం చేసేటువంటి వాతావరణం అయితే లేదు. ఈ దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో లేదు, పల్లెల్లో అసలే లేదు. టు బి ఫ్రాంక్, పల్లెల్లో మామూలు బీసీల ఇళ్లలో పోయి ఎస్సీలు తినే పరిస్థితి కానీ, ఎస్సీల ఇంటికి వచ్చి బీసీలు తినే పరిస్థితి కూడా లేదు. కొంచెం ఎడ్యుకేటెడ్గా లేకపోతే ఉద్యమాలతో సంబంధం ఉన్న వాళ్ళు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, వీళ్ళు అటువంటి ఇదిలే ఉంది. కానీ యాజ్ ఇట్ ఈజ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాజిక పరిస్థితులు అయితే అది లేదు. కానీ అదే వంట వార్పులో చూసాం, చాలా చోట్ల చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వంట వార్పులో చూసినాం. అందరూ అక్కడ ఏ కాస్ట్ దీంతో సంబంధం లేదు. జై తెలంగాణ అన్నవాడందరూ ఒకటే కాస్ట్, వాళ్ళందరూ ఒకటే దగ్గరికి వచ్చి భోజనాలు చేసినారు, వాళ్ళే వంటలు చేసుకున్నారు, వాళ్ళే కూరగాయలు కట్ చేసుకున్నారు, వాళ్ళే అవన్నీ చేసుకున్నారు, వడ్డించుకున్నారు. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చాలా మనకి ప్రోగ్రామ్స్ లాగా కనబడుతున్నప్పటికీ కూడా ఆ ప్రోగ్రామ్స్ వెనుక ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ ఉన్నది. అంటే మాకు కూడా మామూలుగా కేవలం స్టూడియోలో ఉండో లేకపోతే యూనివర్సిటీలో ఇది చేసుకొని పొద్దున్న స్టూడియోలోకి వెళ్ళే వాళ్ళకి నిజంగానే ఈ దృశ్యం కనబడకపోతే, అంటే ప్రజల్లో జరుగుతున్నటువంటి ఈ మార్పును మనం గమనించకపోతే మనం నిజంగా విశ్లేషించడానికి ఏముండదు. అక్కడ విశ్లేషించే అవకాశం కూడా ఉండదు. అంటే మామూలుగా చెప్పడమే ఉంటుంది, రిపోర్టింగ్ ఉంటుంది. రిపోర్టింగ్ వేరు, అనాలిసిస్ వేరు. అనాలిసిస్ రావాలంటే ఖచ్చితంగా కేవలం నువ్వు చూస్తున్నదే కాకుండా నువ్వు చూస్తున్న దానికి వెనుక జరుగుతున్నటువంటి ప్రాసెస్ని కూడా మనం గమనించగలిగి ఉండాలి. అది ఉద్యమానికైనా వర్తిస్తుంది, లేకపోతే ఇంకొక రాజకీయ దీనికైనా వర్తిస్తుంది, ఇన్సిడెంట్స్కి ఈవెంట్స్కైనా వర్తిస్తుంది. అది విశ్లేషకుడు చేయాల్సినటువంటి అవసరం. ఆ ఎక్సర్సైజ్ని విశ్లేషకుడు డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది కొంత లోతైన అధ్యయనం కూడా అవసరం అవుతుంది, చదవడం కూడా. బహుశా ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. ఆర్టికల్ 3 అంటే ఏంటిదో తెలుసు, లేదా 369 అంటే ఏంటిదో తెలుసు, ఇవన్నీ తెలుసు. సో ఇవి తెలవడంతో పాటు ఆ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలవాలి.